ఇప్పుడు సిబిఎస్ఈ ఏదైతే చేంజెస్ చేస్తుందో కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా బిగ్గర్ పిక్చర్ని దృష్టిలో పెట్టుకొని ఆ పిల్లలకి ఇప్పుడున్నటువంటి 21st సెంచరీలో రావలసినటువంటి స్కిల్స్కి అవసరమైనటువంటి అంశాలన్నిటినీ కూడా ఆలోచన చేసి పెడుతున్నటువంటిది. మీరు అన్నట్టుగా మంచి ప్రశ్న. జనరల్గా ఒక సబ్జెక్ట్ ఎక్స్ట్రా పెట్టినా లేకపోతే ఒక సబ్జెక్టు కొంచెం టఫ్గా ఉందని అనిపించినా వెంటనే ఒక రకమైనటువంటి ఆందోళన, ఒక రకమైనటువంటి భయం అందరిలో పెరిగిపోతూ ఉంటాయి. అందుకే మీరు గమనిస్తే ఇప్పుడు ఏదైతే లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ పెడుతున్నారో ఇది ఇమీడియట్ గా 10th క్లాస్ కి పెట్టలేదు, 6th క్లాస్ నుంచి ఇప్పటి నుంచి పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇది 1 year ముందు అనౌన్స్ చేయట్లేదు. అంటే ఇప్పుడు ఈ 6th క్లాస్ కి వెళ్తున్నటువంటి పిల్లవాడు 10th కి వెళ్ళటానికి 6th, 7th, 8th, 9th, 10th 5 years ఉంది. సో ఈ 5 years లో ఈ పిల్లల్ని అంటే ఇప్పుడు 7th లో ఉన్నటువంటి వాళ్ళకి ఉండదు థర్డ్ లాంగ్వేజ్ 10th కి వచ్చేటప్పటికి. ఇప్పుడు 6th లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఉండటం వల్ల ఏమవుతుందంటే 4 years పాటు థర్డ్ లాంగ్వేజ్ చదివారు కదా. సో 5th year కదా వీళ్ళు ఎగ్జామ్ రాసేటువంటిది. సో కాబట్టి అంటే ఆ పునాది కరెక్ట్ గా పడాలి. అందుకని సో ఇమీడియట్ గా ఈ ఏడాది మాత్రమే పెట్టినటువంటిది కాదు. రైట్. సో ఇక రెండో ఇంపార్టెంట్ పాయింట్ మీరు అడిగినటువంటి ప్రశ్నలో మరి ఆందోళన పడతారు కదా, ఇబ్బంది పడతారు కదా అనేటప్పుడు ఒకటి ముఖ్యమైనటువంటిది మీరు అన్నది చాలా కరెక్ట్. మొన్న మ్యాథమెటిక్స్ పేపర్ 2026లో సిబిఎస్ఈలో మ్యాథ్స్ పేపర్లో చాలా టఫ్ గా ఉండటంతో, టఫ్ అంటే ఒక 2 క్వశ్చన్స్ ఊహించిన దానికన్నా భిన్నంగా ఉండటంతో దేశమంతా కూడా రాసినటువంటి 20 లక్షల మంది 26 లక్షల మంది పిల్లలు చాలా ఆందోళన పడినటువంటి విషయం. ఇప్పటి నుంచి రెడీ కాకపోతే నెక్స్ట్ ఏడాది కూడా ఇలాంటి ఆందోళనలు ఉధృతం అవుతాయి.